ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ స్టడీ. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం దే హ్యావ్ గురించి, హీ షీ యాజ్ గురించి చెప్పుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఇట్ అండ్ ఒక నేమ్ గురించి చెప్పుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. వాట్ డస్ మహేష్ హ్యావ్? మహేష్ హ్యాజ్ ఏ స్మార్ట్ ఫోన్. నెగటివ్ స్టేట్మెంట్. మహేష్ డస్ నాట్ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్. పాజిటివ్ ఇంటరాగేషన్. డస్ మహేష్ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్? దీనికి పాజిటివ్ ఆన్సర్. ఎస్, మహేష్ హ్యాజ్ ఏ స్మార్ట్ ఫోన్. నెగిటివ్ ఆన్సర్. నో, మహేష్ డస్ నాట్ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్. నెగిటివ్ ఇంటరాగేషన్. డస్ మహేష్ నాట్ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్? దీన్ని ఇంకోలా కూడా అనొచ్చు. డజంట్ మహేష్ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్? దీనికి పాజిటివ్ ఆన్సర్. ఎస్, మహేష్ డస్ నాట్ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్. నెగిటివ్ ఆన్సర్. నో, మహేష్ హ్యాజ్ ఏ స్మార్ట్ ఫోన్. ఇట్ గురించి చూద్దాం ఇప్పుడు. వాట్ డస్ స్మార్ట్ ఫోన్ హ్యావ్ అంటే మొబైల్ ఏం కలిగి ఉంది. అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ చూద్దాం ఇప్పుడు. ఇట్ యాజ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్. నెగిటివ్ స్టేట్మెంట్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్. అండ్ పాజిటివ్ ఇంటరాగేషన్. డస్ ఇట్ హ్యావ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అంటే ఇది క్వశ్చన్. పాజిటివ్ ఆన్సర్. ఎస్, ఇట్ యాజ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్. అవును, ఇది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కలిగి ఉంది. నెగిటివ్ ఆన్సర్. నో, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్. లేదు, ఇది ఆండ్రాయిడ్ కలిగి లేదు. అండ్ నెగిటివ్ ఇంటరాగేషన్. డస్ ఇట్ నాట్ హ్యావ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్? దీంట్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లేదా? ఇదే క్వశ్చన్ని ఇంకోలా కూడా అడగచ్చు. డజంట్ ఇట్ హ్యావ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్? పాజిటివ్ ఆన్సర్ దీనికి. ఎస్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్. నెగిటివ్ ఆన్సర్. నో, ఇట్ హ్యాస్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్. ఫ్రెండ్స్, మీకు పదే పదే చెప్తున్నాను, మరోసారి గమనించండి. పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ సేమ్ ఉంటాయి. కాకపోతే నెగిటివ్ స్టేట్మెంట్లో డస్ నాట్ అనేది మెన్షన్ అవుతుంది. పాజిటివ్ ఇంటరాగేషన్ క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఏమో సేమ్ ఉంటాయి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ సేమ్ యాజ్ టీజ్గా పాజిటివ్ ఇంటరాగేషన్కి ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి ఎస్ అండ్ నో అనేది మెన్షన్ అవుతుంది. అండ్ నెగిటివ్ ఇంటరాగేషన్ వచ్చేసి సేమ్ యాజ్ టీజ్గా ఉన్న క్వశ్చన్ ఇంకోలా అడగాలంటే మనకి ఇక్కడ కేవలం డస్ అండ్ నాట్ అనేది ప్లస్ చేస్తే డజంట్ అవుతుంది. అండ్ దీనికి ఆన్సర్స్ వచ్చేసి పాజిటివ్ ఇంటరాగేషన్లో ఉన్న పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్గా మారుతుంది, నెగిటివ్ ఆన్సర్ వచ్చేసి పాజిటివ్గా మారుతుంది. ఫ్రెండ్స్, నా వీడియోని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.